సెల్ఫీ తీసుకుంటున్నారా? విక్టరీ సింబల్స్, థమ్ సింబల్స్ పెట్టి ఫోటోలు షేర్ చేస్తున్నారా? ఆగండి. ఈ వీడియో మీకోసమే. మీరు తీసుకునే ఒక్క సెల్ఫీ మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తుందని మీకు తెలుసా? సెల్ఫీల్లో మీరు పెట్టే పోజులు మిమ్మల్ని ప్రమాదంలోకి నెడతాయని ఎప్పుడైనా ఊహించారా? ఎస్, సైబర్ మోసగాళ్లు, తెలివి మీరిన నేరగాళ్లు మీ మొబైల్ తెర వెనకాలే కాచుకుని ఉన్నారు. జాగ్రత్త, మీ ఫోటోలు అందులో మీ చేతివేలు కనబడితే చాలు, వారికి పండగే. మూడో కంటికి తెలియకుండా మీ వేలి ముద్రలను కాజేస్తారు. మీకు డౌట్ కూడా రాకుండా మీ ఫింగర్ ప్రింట్స్ ఎత్తుకుపోతారు. ఇక వాటిని ఏ నేరాలకు, ఘోరాలకు వాడుకుంటారో మీరస్సలు ఊహించలేరు. ఒక సాధారణ సెల్ఫీ కూడా మీ వేలి ముద్రలను బట్టబయలు చేస్తుందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ వేలి కొనలు కెమెరాకు క్లియర్గా దొరికితే సుమారు 5 అడుగుల దూరం నుంచి ఫోటో తీసుకున్నప్పుడు ఫోటోలో క్లిస్టల్ క్లియర్గా హ్యాకర్లకు దొరికిపోతాయి. హై ఎండ్ ఫోన్ కెమెరాలు, AI ఇమేజ్ షార్పనింగ్ వల్ల కంటికి కనబడనంత సన్నటి వేలిముద్ర గీతలు కూడా నేరగాళ్లకు చిక్కుతాయి. ఒక ఫోటో నుంచి బయోమెట్రిక్ వివరాలను, సెలబ్రిటీ సెల్ఫీని ఉపయోగించి వేలిముద్రలను ఎలా సేకరించవచ్చో చైనా నిపుణులు చూపించారు. మన థంబ్ ఇంప్రెషన్ కాజేసి ఫోన్ అన్లాకింగ్, బ్యాంకింగ్ యాప్స్, పేమెంట్స్, స్మార్ట్ లాక్స్ కోసం వాడుకుంటారు నేరగాళ్లు. ఇక క్రైమ్ జరిగిన చోట మీ వేలిముద్రల్ని పారేసిపోతే ఏం చేయగలరు? అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. సెల్ఫీ తీసుకున్నా, ఫోటో తీసుకున్నా చేతులు, ముఖ్యంగా వేళ్లు కనిపించకుండా జాగ్రత్త పడండి. చేతి వేళ్లను చూపిస్తూ ఫోటోలు షేర్ చేయటం మానుకోండి. ఒకవేళ షేర్ చేయాల్సి వస్తే వేలి కొనలను బ్లర్ చేయండి. మీ ముఖ్యమైన అకౌంట్స్ కోసం థంబ్ ఇంప్రెషన్ కాకుండా పాస్ కీలు, లేదంటే ఫేస్ ఐడి లేదా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వంటి స్ట్రాంగ్ సెక్యూరిటీ మెజర్స్ పాటించండి. సెల్ఫీలు తీసుకుంటే సరిపోదు, సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా అవసరమే మనకు. లేదంటే చిక్కుల్లో పడేది మనమే.